తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 నిన్న గొడవ స్టార్ట్ అయింది కదా, నామినేషన్ గొడవ స్టార్ట్ అయింది. నిన్న సగం వరకు అయిపోయింది. నిన్న 4 వచ్చిపోయారు. ఇవాళ మిగిలిన 2 కూడా వస్తూ ఉన్నారన్నమాట. ఆ మిగిలిన 2 ఎవరు అంటే కనుక మొదట సృష్టి వర్మ వచ్చింది. సృష్టి వర్మ రాగానే అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సృష్టి వర్మ మొట్టమొదట తన నామినేషన్ని పవన్కు చేశారనమాట. పవన్కు చేసి చెప్పారు, పవన్కు నువ్వు ఆట ఆడుతున్నావు కానీ నీ రిలేషన్ అందరికి సేమ్ ఇదే కారణం చెప్తున్నారు. నీ రిలేషన్ వల్లే నువ్వు దెబ్బతింటున్నావు, కొంచెం జాగ్రత్తగా ఆడాలి, నీ ఆట వేరే వాళ్ళ వల్ల పోతుంది అంటే కనుక అక్కడ డిమాండ్ పవన్ తను బాగా సపోర్ట్ చేసుకుంటాడు. ఇది బిగ్ బాస్ హౌస్ అంటే కేవలం ఏదో వ్యాయామశాల కాదు, ఒలింపిక్ గేమ్ కాదు, ఇట్ ఇస్ ఎ పర్సనాలిటీ గేమ్. ఇది ఇక్కడ అన్నీ ఉంటాయి, హోల్ ప్యాకేజ్గా ఉంటుంది. నేను ఆట ఆడుతున్నాను, నలుగురితో మాట్లాడుతున్నాను, నాకు ఎవరు కంఫర్ట్గా ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇందులో తప్పేముంది, దీన్ని మీరు ఎలా ఇచ్చేస్తారు ఇలాగని ఇచ్చేస్తారనమాట. సో ఆ విధంగా చేసినప్పుడు తను ఓకే తను చెప్తున్నా నిజమే, కానీ ఒకసారి నువ్వు ఆలోచించు, నువ్వు జాగ్రత్తగా చేయట్లేదని నాకైతే అనిపిస్తూ ఉంది, ఇలాగా అని చెప్తే కనుక సరే నా నామినేషన్ అయితే నీది ఉంది బై, నీ ఆట నువ్వు తెలుసుకోవాలి, ఇప్పటికీ తెలుసుకోలేకపోతే నీ ఇష్టం అని చెప్తుంది అనమాట. ఆ తర్వాత తన నామినేషన్ పవర్ వచ్చి రాముకి ఇస్తుంది. రాము వెళ్ళి గౌరవ్కు పొడుస్తాడు. గౌరవ్కు పొడిచి నువ్వు క్యాప్టెన్గా బాగానే చేసావు, పర్వాలేదు, కానీ ఇంకా బాగా చేయాలి, నువ్వు సరిగా ఆడట్లేదు, అది ఇది అని చెప్పగానే గౌరవ్కి అర్థం కాదు, అసలు తెలుగు అర్థం కాదు, నామినేషన్లో అతను ఏం చెప్తున్నాడో కూడా అర్థం కాదు. చివరిగా అర్థమైపోదు అనుకుంటాడు, అరే ఏంటి ఇలా, సరే ఓకే మీ ఇష్టం అంటాడు. ఏమైనా కారణాలంటే నువ్వు చెప్పొచ్చు అంటే ఏమీ కారణాలు లేవు అని చెప్తాడు. ఇది అయిపోతుంది. సో ఇది అయిన తర్వాత లోపల డిస్కషన్ జరిగినప్పుడు గౌరవ్ రాము దగ్గర అంటాడు, ఇక మీద మీరు నన్ను ఫ్రెండ్ అని పిలవద్దండి, ఐఎమ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ యూ యాజ్ ఫ్రెండ్. మీరు నన్ను అంత షాకింగ్గా నామినేట్ చేస్తారని నేను అనుకోలేదు, నా ఆట మీకు ఏం నచ్చలేదు, నన్ను ఎట్లా నామినేట్ చేస్తారు, మీరు మీ దగ్గర సరైన కారణాలు లేకుండా నామినేట్ చేస్తారని చాలా మనసు నొచ్చుకొని మాట్లాడతారు అన్నమాట. ఇక మీద మీరు నన్ను యూఆర్ జస్ట్ కాంపిటీటర్ ఫర్ మీ అంటే ఒక మెంబర్గానే ఉంటారు కానీ మీరు మెంబర్గా ఉంటారు కానీ మీరు ఇది కాదు అని చెప్పేస్తాడనమాట. సో అక్కడితోన సృష్టి వర్మత అయిపోతుంది. ఆ తర్వాత భరణి వస్తాడు. భరణి రాగానే ఇంకా ఎమోషనల్ డ్రామా మళ్ళీ మొదలవుతుంది. దివ్య తనుజ పరిగెత్తుకుని వెళ్తారు. మొదట దివ్య పరిగెత్తుని వెళ్ళతను హక్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే భరణి దివ్యతో అంతంత మాత్రంగా ఉండి తనుజతో చాలా ప్రేమగా క్లోజ్గా మాట్లాడడం అనేది, అంటే వాంటెడ్గా చేశాడా లేకుంటే అలా చేయాలని చేశాడో వీ డోంట్ నో. సో అలా చేస్తారు. అలా చేసిన తర్వాత ఇంకా లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన తర్వాత అతను నామినేట్ చేయాలి కదా, మొట్టమొదట అతను ఎవరిని నామినేట్ చేస్తాడు, సంజయ్ని నామినేట్ చేస్తారు. సంజయ్ని నామినేట్ చేసి కారణాలు అవి ఇవి అంతా చెప్పి నీ వలన అంత ఇదైపోయింది అదైపోయింది ఇలాగ మొత్తం అంతా చెప్తారనమాట. మీకు ఒక రూలు మాకు ఒక రూల్లో మీరు ఎలా పడితే అలా మాట్లాడతారు, బాడీ షేమ్ చేస్తున్నారు అంటే యాక్చువల్గా దివ్యను బాడీ షేమ్ చేశారు కదా, ఆ పాయింట్ పట్టుకొని వచ్చి మాట్లాడుతున్నా అంటే హీ సపోర్టింగ్ దివ్య అని మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో దివ్య నేను చెప్పకుండా ఒకరిని మీరు అవమానం పాలు చేస్తున్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి ఆమెను నామినేట్ చేస్తాడు. తర్వాత పవర్ వచ్చి దివ్య అడుగుతుంది, నాకు ఇవ్వండి నాకు పాయింట్స్ ఉన్నాయి అంటే ఆమె సంజనం చేయాలని ఆమె కోరిక ఉంది, నాకు ఇవ్వండి అంటే ఆమెకి ఇవ్వకుండా తీసుకుని వెళ్ళి నిఖిల్ నాయర్కి ఇస్తాడనమాట. ఆ నిఖిల్ నాయర్ తీసుకెళ్ళి తనూజకు నామినేట్ చేస్తాడు. తనూజకు నామినేట్ చేసి అసలు మీరు సరిగ్గా ఆడట్లేదు, ఫేర్ గేమ్ ఆడట్లేదు అంటే అక్కడ తనూజ మళ్ళీ రెచ్చిపోతుంది, గట్టిగా కేకలేస్తుంది, ఆర్గ్యూ చేస్తుంది. ఆయన ఒకటే అంటాడు, మీరు లాస్ట్ టైం క్యాప్టెన్సీ కంటెండర్గా మీరు ఉన్నారు, ఇమాన్యుల్ ఉన్నారు, ఇద్దరు క్యాప్టెన్సీ కంటెండర్గా ఉన్నప్పుడు మరో కంటెండర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎలా అడుగుతారు, నాకు ఛాన్స్ వదిలే, నేను అమ్మాయిని కదా ఈసారి నేను నేను ఛాన్స్ నాకు ఇమ్మని నేను బెగ్ చేశాను మీరు, నేను బెగ్ చేయలేదు, జస్ట్ నేను అడిగినా బెగ్ చేసినా అంతే కదా. అంటే నీకు కావాల్సినప్పుడు నువ్వు ఎవరినైనా అడుగుతావు, ఎవరు సహాయం అనేది తీసుకుంటావు, ఇంతకాలం సహాయం చేసుకుంటేనే మీరు పైకి వచ్చారు, అది ఇదని మొత్తంగా ఆమెను నామినేట్ చేసేస్తారనమాట. ఇక్కడితో భరణి గారు కూడా బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోన దివ్య ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ఆమె కొంచెం బాధపడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే కనుక
తాను భరణికి ఏదో చేయాలని ఏదో ఇవ్వాలని ఆమె ఇచ్చేసి ఉంటుంది. కానీ అది ఆయన సరిగా మాట్లాడుకొని వెళ్ళిపోయాడని బెడ్రూమ్లో పోయి ఆమె కన్నీరు కారుస్తుంది. ఇంకా ఎమోషనల్ డ్రామా తెలిసిందే. తనూజ హ్యాపీగా మాట్లాడేసింది, వచ్చి కూర్చునింది. సో నాకు తనూజ కంటే దివ్య అదే కొంచెం ట్రూగా కనిపిస్తుంది. మేబీ రాంగ్, బట్ వీళ్ళిద్దరి ఎమోషన్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి. మీరు చూడండి, హౌస్లోన డిమాండ్ పవన్ రీతుది మళ్ళీ అలాగే కొనసాగుతుంది, కళ్యాణ్ తనూజది అలాగే కొనసాగుతుంది. భరణి లోపలికి వచ్చాడా లేదో మళ్ళీ తనూజ దివ్య వెళ్ళి కరుచుకున్నారు. అంటే వీళ్ళ రిలేషన్స్ ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరు చెప్పినా, హోస్ట్ చెప్పినా, ప్రజలు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా వాళ్ళ ఆట వాళ్ళు అలాగే ఆడుతూ ఉన్నారు. ఏమీ మారట్లేదని మనకి ఇక్కడ అర్థమైపోతుంది. సో అది అన్నమాట. ఆ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారన్నమాట. ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చి వెళ్ళారు కదా, ఇప్పుడు ఎవరు రాబోతుందో మీ ఇంట్లో పర్మనెంట్గా ఉండటానికి వేచి చూడండి అని అందరు గార్డెన్ ఏరియాలు పిలిపిస్తారు. ఇద్దరు లోపలికి వస్తారు. ఎవరు వాళ్ళు అంటే దమ్ము శ్రీజ, భరణి, వీళ్ళిద్దరు లోపలికి వస్తారు. వీళ్ళిద్దరు లోపలికి రాగానే ఇంకా అందరూ ఓ వీళ్ళు వచ్చారా అని అనుకుంటారు. మళ్ళీ దివ్య తనూజ ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. హ్యాపీగా ఫీల్ అయిపోయిన తర్వాత అక్కడ అనౌన్స్ చేస్తారు బిగ్ బాస్. ఏంటి, ఒక వారం పాటు మీరు ఇక్కడ ఉంటారు, మీరు ఇక్కడే ఉండాలా, వీళ్ళతో కొనసాగాలా, లేకుంటే ఇంటి మీలో ఒక్కరు మాత్రమే ఉంటారు, ఇద్దరు ఉండరు, ఒక్కరు ఉంటారు. ఆ ఒక్కరు ఎవరు అనేది ప్రజలు నిర్ణయిస్తారు అని చెప్తారు. అంటే మళ్ళీ వీళ్ళకి ఏమైనా ఓటింగ్ ఏమైనా పెడుతున్నారో ఏమో వీడు ఉంటాం పెడతారు. ఎందుకంటే ప్రజలు అన్నప్పుడు ఖచ్చితంగా ఓట్ లైన్స్ ఓపెన్ అవుతాయి. సో ఈ ఓటింగ్ ఎవరికి వస్తుందో వాళ్ళే ఈ బిగ్ బాస్ హౌస్లో ఉంటారు అని చెప్తారన్నమాట. సో చెప్పిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ తనూజ వెళ్ళి గట్టిగా కౌలించుకొని నాన్న మళ్ళీ వచ్చావా, ఇదే పాట అందరూ అంటూ ఉన్నారు, నేనే మిమ్మల్ని పంపించాను అని, మీరు మళ్ళీ వచ్చారు, సంతోషం, అది ఇది అని. సరే అంటాడు. ఆ తర్వాత దివ్యను మాట్లాడిస్తే దివ్య అస్సలు ఏం మాట్లాడకుండా అట్లాగే వెళ్ళిపోతుంటే మళ్ళీ వెళ్ళి మాట్లాడిస్తారు. అసలు నన్ను మాట్లాడించారా మీరు, లోపలికి వచ్చి మొదటిసారి వచ్చినప్పుడు నేను మీకోసం ఎంతగా ఎదురు చూశాను, ఏంటి మాటకి ఇట్లా ఎమోషన్ అయిపోతావు ఏంటంటే నాకు పిచ్చి, అందుకోసమే నేను ఎమోషన్ అయిపోతున్నాను, ఎంతగా నేను అనుకున్నా కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, మీరు నా నుంచి ఎందుకు దూరం అయిపోతున్నాను, మళ్ళీ గొడవ మొదలుపెట్టింది అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ అందరి మధ్య గొడవలు మొదలయ్యాయి. మళ్ళీ ఇక్కడ నిఖిల్ ఆ తర్వాత గౌరవ్కు, ఆ తర్వాత మళ్ళీ ఈమెకు ఎవరికి దివ్యకు ఈయనకు భరణికి మధ్య అయినప్పుడు కారణం చెప్పింటారు. ఏంటంటే కనుక మీరు ఇది చేసేటప్పుడు సరిగ్గా మీరు సరైన ప్లేయర్ను పెట్టలేదు, మీరు క్యాప్టెన్ గోల్ కీపర్గా మీరు ఉండాల్సింది దివ్యను పెట్టారు, మీరు ఉండింటే బాగుండేది అంటే అక్కడ దివ్య ఇంటర్వ్యూని ఆమె మాట్లాడటం నచ్చదు. గౌరవ్ అంటాడు, భరణి అంటాడు. ఆ పాయింట్ తను ఎందుకు మాట్లాడుతుంది, నా పాయింట్ నేను మాట్లాడతాను కదా, నువ్వెందుకు మాట్లాడినావు, వెళ్ళి తను నువ్వు చెప్పమ్మా అనే లోపల ఆమె వస్తే తను అంటుంది, మాట్లాడితే ఏదో బాండింగ్స్ ఉంటాయి కదా అని అనుకుంటే కుదరదు, నా పాయింట్ నేను చెప్పాలి, అక్కడ నేను ఉన్నాను కాబట్టి నా పాయింట్ ఖచ్చితంగా నేను చెప్పి తీరుతానంతే, అది ఇది అని. ఆ తర్వాత మాధురి మాట్లాడుతుంది. మాధురి పక్కన వాళ్ళతో చెప్తుంటుంది, ఈ పిల్ల మళ్ళీ వచ్చింది, ఏం గొడవ పెట్టుకుంటుందో ఏమో చూడాలి. ఎందుకు అంటే కనుక మొదటి రోజు నేను వచ్చినప్పుడు మీ పేరేంటంటే కనుక్కో చూద్దామని అన్నాను, అందుకోసం వెటకారంగా నాతో కావాల్సిగా గొడవలు పెట్టుకోవడానికి చూస్తోంది అని చెప్పింది. వీళ్ళిద్దరు వచ్చారు. సో మొత్తం మీద ఈసారి నామినేషన్లో ఎవరెవరు ఉన్నారంటే తనూజ, కళ్యాణ్, డిమాండ్ పవన్, సంజన, రీతు, మాధురి, రాము, గౌరవ్, ఈ 8 మంది ఉన్నారు. ఓటింగ్ ఆ లైన్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి కాబట్టి యాజ్ యూజువల్గా టాప్లోన తనూజ ఉంది, ఆ తర్వాత కళ్యాణ్ ఉన్నాడు, ఆ తర్వాత డిమాండ్ పవన్ ఉన్నాడు. ఆశ్చర్యంగా సంజన కూడా నెవర్ ది బెస్ట్, ఎందుకంటే మన ఈయన లేడు కాబట్టి, ఇమాన్యుల్ లేదు కాబట్టి ఆయన ఓట్లని ఈమెకు పడుతూ ఉంటాయని అనుకోవచ్చు. అలాగే రీతు చౌదరి, ఆ తర్వాత మాధురి, లోయర్లో ఉండేవాళ్ళు మాధురి, రాము, గౌరవ్. సో ఈసారి ఎవరు బయటికి వెళ్తారో చూడాలి. ఇది ఇవాళ ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.